మిమ్మల్ని నేను చెమ్మ చేస్తాను, ఎడారిలో నదులను పారు చేస్తాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను. ఆయన వైపు చూస్తే ఆ నూతనమైనటువంటి కార్యం మన జీవితంలో జరుగుతుంది. అందుకనే యెషయాలో ఒక మాట అంటాడు చూడండి, 40:31 వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం పొందుతారు? నూతన బలం, నూతనమైనటువంటి కార్యం చేస్తున్నాడు. అందుకనే 33లో మనం చదివిన 3వ వచనం, 33 కీర్తన 3వ వచనం రాయబడింది, ఆయన గురించి ఒక నూతన కీర్తన పాడుడి. నూతన కీర్తన ఎవరు పాడతారు? నూతన కార్యం ఎవరిలో జరుగుతుందో వాళ్ళే పాడతారు. నూతన కార్యం జరగకుండా నూతన పాట వస్తుందా? మనకు ఆశ ఉంటుంది, ఏంటి? నిన్నట్లాగా ఈరోజు గడవకూడదు అని ఆశ ఉంటుంది కదా. నిన్నటికంటే ఈరోజు కొంచెం బాగుండాలా, నిన్నటికంటే ఈరోజు కొంచెం నూతనంగా ఉండాలి నాకు. దేవునికి మన మనసు తెలుసు. అందుకే ఆ రెన్యూవల్, ద యాక్ట్ ఆఫ్ రెన్యూవల్, ఆ నూతన పరిచేటువంటి కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. పాడదే దేవ నీ కృపలను, ఏం గీతము? నూతన గీతములను. నూతన కార్యం జరగకుండా ఒక దినము, ఈ దినం నాకు కొత్తగా అనిపించకుండా ఆ కొత్త అనుభూతిని నేను అనుభూతితో ప్రభుని ఆరాధించలేను. అందుకే ఆయన అంటున్నాడు, అనుదినం మేము నీలో నూతన కార్యాన్ని నేను చేస్తాను. అందుకే మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంకి వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం చదువుదాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణ్ణి ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ఏంటి? పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించు. మొట్టమొదట యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. సో ఈరోజు మనం ప్రభుని ఆరాధించగల కారణము క్రీస్తులో మన జీవితానికి దేవుడు కలిగించిన నూతన కార్యాలు, క్రీస్తులో నమ్మిక ఉంచినటువంటి మన జీవితంలో దేవుడు కలిగించిన నూతన కార్యాల గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. సో అవర్ లైఫ్ ఇన్ క్రైస్ట్, what sort of new things God has given us, the new things God has done in our lives. క్రీస్తులో ఉన్నందువలన మన దేవుడు మన జీవితంలో చేసిన నూతన కార్యం మొట్టమొదటి వచనంలోనే ఉంది. అది ఏంటది? క్రీస్తును నమ్మిక ఉంచిన వాడు ఆయన మూలముగా పుట్టినాడు. టాక్స్ అబౌట్ అవర్ న్యూ బర్త్ కదా. నూతన జన్మ గురించి మాట్లాడుతూ ఉంది అక్కడ. దేవుడు చేసిన మొదటి కార్యం మన జీవితంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన. అందుకనే జాన్ 3:3లో నికోదేమస్ వచ్చి అడుగుతూ అంటాడు, నేను పరలోక రాజ్యాలు ప్రవేశించాలంటే ఏం చేయాలంటే ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. సో యేసుక్రీస్తును మొట్టమొదటిగా మనము ఆరాధించడానికి గల కారణం ఆయన మూలముగా పుట్టిన బిడ్డలుగా మనం చేయుట. మనము శరీరానుసారముగా పుట్టినటువంటి బిడ్డలం కదా. జాన్ 3:3లో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనము శరీరానుసారమైన జన్మ శరీరానుసారమైంది, ఆత్మానుసారమైన జన్మ ఆత్మానుసారమైంది. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉన్నది అని అంటున్నాడు ప్రభు. 6వ వచనంలో 3:6లో, మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. శరీరానుసారంగా పుట్టిన మనకు దేవుడు క్రీస్తులో ఇచ్చినటువంటి బహుమానం ఏంటి? క్రీస్తులో ఇచ్చిన బహుమానం ఏంటి? న్యూ బర్త్, కొత్త జన్మ. ఇది మొదటి కారణం క్రీస్తులో మనకు కలిగినటువంటి ఆశీర్వాదము, లాభము. న్యూ బర్త్ we have received in Christ. అందుకని యోహాను పత్రికలో ఆయన అంటున్నాడు, మనము ఆయనందు నమ్మిక ఉంచే యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. నేను దేవుని మూలముగా పుట్టినంత వరకు నాకు క్రొత్త జన్మ కలగలేదు. ఈరోజు ప్రభుని ఆనందించేటువంటి మన జీవితాల్లో ఆయన మూలముగా పుట్టినటువంటి అనుభవం ఉంటే దేవుడిచ్చిన ఆ కొత్త కార్యం, ఆ నూతన కార్యమును బట్టి ఏంటా నూతన కార్యం? మొదటి నూతన కార్యము నూతన జన్మనిచ్చాడు.
2 Corinthians 5:17 ఉంది కదా, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా. సో హూఎవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రీచర్. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. ఆర్ యు ఎ న్యూ క్రీచర్? మనము ఆర్ వి న్యూ క్రీచర్స్ ఇన్ క్రైస్ట్? ఆ న్యూ క్రీచర్స్గా ఎట్లా మారాము? ఇన్ క్రైస్ట్, క్రీస్తులో. ఆయన విశ్వాసం ఉంచడం వలన నూతన జన్మను పొందాము, నూతన సృష్టిగా మార్చబడ్డాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లెస్సింగ్ వి రిసీవ్ ఫ్రమ్ గాడ్. మనం పాత జన్మతో మాత్రమే జీవించిన వారము, శరీరానుసారమైనటువంటి జన్మను మాత్రమే పొందినటువంటి మనకు ఆత్మానుసారమైన జన్మనిచ్చి మనల్ని నూతన సృష్టిగా చేసి మనకు ఒక నూతన జన్మను, అందుకే పేతురులో ఎక్కడ రాసిన పునర్జన్మ సంబంధమైన స్నానము. పునర్జన్మ చచ్చిపోయిన తర్వాత కాదు, ఎప్పుడు ఉంటుంది? చాలామంది అంటారు నువ్వు చేసిన మంచి పనులకి మళ్ళీ ఒక పునర్జన్మలో నువ్వు మళ్ళీ మనిషిగానే పుడతావు. దెర్ ఇస్ నో అదర్ జన్మ. పునర్జన్మ అనేది ఏదైనా జరగాలంటే బతికున్నప్పుడే జరగాలి. ఎప్పుడు జరగాలి? చచ్చిపోయిన తర్వాత కాదు. ఒక వ్యక్తికి పునర్జన్మ అవసరం. అదే నికోదేముకు అర్థం కాలేదు. నువ్వు మళ్ళీ పుట్టాలంటే అర్థం కాలేదు. దేవుడు పునర్జన్మ గురించి మాట్లాడుతున్నాడు. ఇది చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మ ఉందని లేదు. ఓకే, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలను, అటు తర్వాత ఏం జరుగును? దెర్ ఇస్ ఎ జడ్జ్మెంట్. అటు తర్వాత తీర్పు జరుగును. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను. ఇట్ హస్ బీన్ అపాయింటెడ్ ఫర్ ఎవ్రీ మ్యాన్ టు డై వన్స్. ఒక్కసారి జన్మ, చావు ఒకటే, చచ్చిపోయిన తర్వాత తీర్పు. అయితే ఆ చావు రాకముందే దేవుడు మనకు ఒక కొత్త జన్మనిచ్చాడు. ఆ జన్మ కేవలం క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే మనము పొందుకోగలం.